చరిత్ర, భక్తుల విశ్వాసం, తెలంగాణ జీవన సంస్కృతికి నిలువెత్తు రూపం హైదరాబాద్ బోనాలు. అమ్మవారిని శాంతింపచేసి నగర ప్రజలను చల్లగా చూడాలని కోరుకుంటూ భక్తజనం సమర్పించే భక్తి నైవేద్యమే ఈ బోనం. డప్పుల తరువులు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల సిగాలు, తోటెత్తుల ఊరేగింపులతో భాగ్యనగరం అంతా ఆధ్యాత్మిక శోభను నెలకొంది. లాల్ దర్వాజా నుంచి లష్కర్ వరకు, గోల్కొండ నుంచి పాత బస్తీ వరకు వీధులన్నీ బోనం ఎత్తి అమ్మను కొలుస్తాయి. మహానగరం బోనం ఎత్తింది. సికింద్రాబాద్ లోని ఎటు చూసినా లష్కర్ బోనాల సందడే కనిపిస్తుంది. తెల్లవారుజాము నుంచి భక్తులు ఉజ్జయిని మహంకాళి ఆలయానికి పోటెత్తారు. పసుపు, బెల్లంతో వండిన అన్నంతో అలంకరించిన బోనాలు తలపై పెట్టుకుని భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. బోనాల జాతర లైవ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందించేందుకు ఏషియన్ లార్జెస్ట్ ఇమేజియన్ న్యూస్ ఇంటెలిజెన్స్ సెంటర్ నుంచి నేను, అలాగే సికింద్రాబాద్ మహంకాళి ఆలయం నుంచి మా కొలీగ్ సుజాత రెడీగా ఉన్నారు. రైట్ సుజాత, చెప్పండి, అక్కడ ప్రస్తుతం అంటే ఆల్రెడీ ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఆల్రెడీ మన వాళ్ళు బిగ్ టీవీ గొడుగులు ఏవైతే ఉన్నాయో అక్కడ తీసుకువెళ్ళి చిన్నపిల్లలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి అందజేస్తారు. సో మీకు అంటే ఇవి చూసిన తర్వాతనే అధికారులు అక్కడ ఏమైనా చర్యలు చేపట్టారా? సో మహంకాళి అమ్మవారి టెంపుల్ దగ్గర చూస్తున్నాం, భక్తులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు దర్శనాలు చాలా మందికి కాలేదు. పొద్దున్నుంచి ఎండలోనే పడిగాపులు కాస్తున్నారు. బోనం ఎత్తుకుని అంతసేపు నించోవాలంటే అసలు చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది అక్కడ అధికారులు కూడా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. అసలు ఏం జరుగుతుందనేది చూద్దాం. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. రైట్ సుజాత, అక్కడ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? అధికారులు ఏమైనా చర్యలు చేపట్టారా? ఎండలో నించున్నారు కదా జనం. ఇప్పుడు బోనాలు తీసుకెళ్తున్నటువంటి వాళ్ళని ఒక క్యూ లైన్లో పంపిస్తున్నారు. మరోవైపు సామాన్య భక్తుల్ని మరొక వైపు క్యూ లైన్లో పంపిస్తున్నారు. ప్రస్తుతం మీరు విజువల్స్ చూస్తే బోనాలు తీసుకువెళ్తున్నటువంటి వాళ్ళు ఒక లైన్ ద్వారా, అంటే ఒక గేట్ ఉంది, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి బోనాలు సమర్పించినటువంటి వాళ్ళ తర్వాత వీళ్ళని క్యూ లైన్ లేకుండా పంపిస్తున్నారు. అయితే ఒకవైపు బోనాలు సమర్పించడం ఒక ఆనవాయితీ అయితే, మరోవైపు మాత్రము అమ్మవారిని ఒక్కసారి చూడండి, పల్లకి రూపంలో మాత్రము ఎంత అలంకరణతో పంపిస్తున్నారో మీరు విజువల్స్ లో కనిపిస్తుంది. ఎప్పటి నుంచి వీళ్ళు అమ్మవారిని ఇలా తీసుకువస్తారు ఏంటి అనేది, పల్లకిలో అమ్మవారిని ఎక్కడ నుంచి తీసుకొస్తారు? మేడ్చల్ నుంచి. అక్కడ నుంచి పల్లకి ద్వారానే వస్తారా? ఎలా తీసుకొస్తారు? వెహికల్ ద్వారా. అమ్మాయి ఏంటి ప్రతి సంవత్సరం ఇలానే వస్తుంటారు? ప్రతి సంవత్సరము మా బాబు విష్ణు శౌర్య మేడ్చల్ ప్రతి ఇయర్ ఇట్లానే తీసుకొస్తాం మేము పల్లకి. కుటుంబ ఆనవాయితీనా? ఆనవాయితీ కాదు, బోనం వెంబడి ఇంకా పల్లకి తీసుకొస్తాము మరి ప్రతి ఇయర్. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి తీసుకొస్తాం. ఇంట్లో ప్రత్యేకంగా ఏమన్నా పూజలు చేస్తారా? ఎలా? మా ఇంట్లో అమ్మవారు ఉంది, మాంకాలమ్మ, ఉజ్జయిని మాంకాలమ్మ. మా బాబుకి వస్తుంది, ఇంకా అదే విధంగా ఇట్లా తీసుకొస్తాం బోనాలు ఇవన్నీ. అయితే ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని పల్లకి ద్వారా మేడ్చల్ నుంచి వాళ్ళు వస్తున్నారని చెప్తున్నారు. భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు అమ్మవారిని కులదైవంగా మేము కొలుస్తూ ఉంటాము. అందుకనే ఇప్పుడు బోనాలు అనగానే అమ్మవారిని పల్లకిలో తీసుకొస్తామని చెప్తున్నారు. చాలా మంది కొంచెం ఎండ ఉండడం వల్ల ఇబ్బంది పడుతున్నారు క్యూ లైన్లో. కాస్త ఎండ తగ్గితే బాగుండు అని చెప్పేసి అంటున్నారు. అధికారులు కొంత ఏదైనా టెంట్ అలాంటిది ఏర్పాటు చేస్తే కూడా బాగుంటుంది. కోటి లేదు ఇంతకు ముందు ఎత్తాము. ఎలా అనిపిస్తుంది బోనం తీసేది? చాలా హ్యాపీగా ఉంటుంది. అదే ప్రత్యేకంగా మన ఆడపిల్లలకి ఈ బోనం అన్నా లేకపోతే బతుకమ్మ అన్నా సరే ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం, ఆనందమైన పండుగ ఇది. చాలా బాగుంటుంది, అమ్మవారి దయ. కానీ లైనే కొంచెం తొందరగా పంపిస్తే బాగుంటుంది మాలాంటి పెద్దవాళ్ళకు. నీ పేరేంటి? చిన్ని. చిన్ని, చాలా క్యూట్ ఉన్నారు. చూడొచ్చు, అంటే ప్రతి ఒక్కరు ఈ క్యూ లైన్లో అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తామని చెప్తున్నారు. కానీ బోనం తీసుకున్నటువంటి వాళ్ళైతే కొంత ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు ఎండ, మరోవైపు రష్తో. ఎంత టైం నుంచి? మార్నింగ్ 10 నుంచి యాక్చువల్లీ పాస్ ఉన్నా కూడా అలౌ చేయట్లేదు, వేస్ట్ అయిపోయి. వాళ్ళందరినీ ఎట్లా అలౌ చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. పక్క గల్లే అండి మాది, పక్క గల్లికి 3 hours పట్టిందంటే అర్థం చేసుకోండి. అమ్మవారు కనికరించాలంటే టైం పడుతుంది. అలా ఎలా అవుతుందండి?
చూడొచ్చు క్యూ లైన్లు మొత్తము అలానే ఉంది. మొత్తం బోనాలతోనే మనకి ఎండలో కనిపిస్తున్నారు. ఉదయం నుంచి ఉన్నాము అని చెప్తున్నారు. కొంత ఎండ ఎక్కువగా ఉంది అని చెప్పేసి వచ్చినటువంటి వాళ్ళు చెప్తున్నారు. కొంత ఎండ ఉంది, తర్వాత కొంత మాత్రం చల్లదనం ఉంది. చూస్తూ ఉంటే వీళ్ళు డప్పులతో వస్తున్నారు. వీళ్ళతో ఒకసారి చూడొచ్చు. శివంగుల లాగా ప్రతి ఒక్కరు డప్పులు. మాది పెద్దంబరిపేట. ప్రతి ఇయర్ వస్తాము. 20 సంవత్సరాలు అవుతుంది. ఆనందంగా సంతోషంగా ఉంది. పోలీసు వాళ్ళే కొంచెం శివశక్తులు అంటేనే హీనంగా చూస్తారు. అది ఇంకా మంచిగా కావాలని కోరుతున్నాం. చెప్పండి అక్క. సిద్దిపేట అక్క, రాఘవాపూర్ గ్రామం. అది సిద్దిపేట నుంచి వచ్చిందక్క. ప్రతి సంవత్సరం తీసినాక అమ్మవారు బోనం జపదాంపుకు ప్రతి సంవత్సరం. ఇప్పుడే మొదలైంది జాతర. ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుంది అంటే ఒకవైపు డప్పులు, ఒకవైపు వీళ్ళంతా బోనాలు తీస్తున్నారు.